నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో శుక్రవారం రోజు పూజ ఎలా చేసుకున్నానని చూపిపోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకైతే మీరు ఎలా నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అయితే ఈరోజు పూజలో నేనేమేమి పెట్టాను, పూజ అసలు ఎలా చేసుకున్నాను, ఎందుకు చేసుకున్నాను అనేది చూపిపోతున్నాను. శుక్రవారం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. చేసుకొని ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. తప్పకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు లక్ష్మీదేవికి పూజ చాలా బాగా వచ్చిందండి. నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అమ్మవారి పూజ అంటేనే భలే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది, భలే ఇష్టంగా ఉంటుంది చేయటానికి. అలానే అయ్యవారి పూజ చేయలేమా అంటే ఆయన పూజ కూడా బాగుంటుంది, కానీ అమ్మవారు అంటే లక్ష్మీదేవి, ఆమె కళకళలాడుతూ చాలా అందంగా ఉంటుంది. ఈ రోజు నేను అమ్మవారి పూటకి బొట్లు కూడా గంధం బొట్లు చాలా అందంగా పెట్టాను చూడండి. ఇవ్వండి, పూజలోకి వెళ్తే ఇక పీట పెట్టుకొని పీట మీద ఒక గ్రీన్ కలర్ క్లాత్ పరుచుకున్నాను. ఈ కొత్త జాకెట్ ముక్కలు చాలా ఉన్నాయండి. శ్రావణ మాసంలో చాలా తెచ్చుకున్నాం కదా పీటల మీదకని గ్రీన్ కలర్ వేసాను. అమ్మవారికి చక్కగా గంధం కుంకుమలతో చూడండి 2 దండలుగా బొట్లు పెట్టాను. ఇంకా పూలు అయితే బాగానే ఉన్నాయి. ఈరోజు నిన్న మార్కెట్ అయింది, పూలు తెచ్చుకున్నాం కదా, చాలా బాగుంది. అసలు అమ్మవారు చూడండి బొట్లు ఎలా పెట్టాను. పెద్ద బొట్టు పెట్టి చిన్న బొట్టు కూడా పెట్టాను, చుక్క కూడా పెట్టాను అమ్మవారి ముఖం మీద. చాలా అందంగా ఉంది. తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టుకునేదానికి ఇదిగోండి గంధం కుంకుమలు అలంకరించి ఇదిగో చిన్న బౌల్ పెట్టుకొని తామర పుష్పంలా ఉంటుందని తమలపాకులు వేసి బియ్యం పోసుకొని బియ్యంలో పెట్టుకున్నాను. ఇంకా వినాయకుడికి కూడా చిన్న ప్లేట్ పెట్టి బియ్యం పోసి బియ్యంలో పెట్టాను. మామూలుగా చెప్పాలంటే వినాయకుడైనా ఏ దేవుడికైనా బియ్యంలోనే పెట్టుకోవాలి. ధనం ధాన్యం అంటాం కదా, ధనానికి సంబంధించింది కాబట్టి మనం జీవితం అంతా కూడా ధనంలో ధాన్యంలో ఉంటాం కాబట్టి ఆ ధనంలో ధాన్యంలోనే పెట్టుకోవాలి, దేవుణ్ణి విడిగా అసలు పెట్టకూడదు. ఇంకా ఇక్కడైతే పువ్వులతో అందంగా అలంకరించేసేసాను వినాయకుడిని. అమ్మవారికి కాసుల పేరు వేసాను, అది నేనే తయారు చేశానండి. ఇంకా వినాయకుడికి అయితే ముత్యాల దండలు వేసాను. ఇంకా పువ్వులతో అందరినీ అలంకరించి ఇప్పుడు దీపాలు పెట్టుకుంటున్నాను. దీపాలు అయితే 2 పెట్టుకున్నాను. ఎక్కువ పెట్టుకుందామంటే ఇక్కడ ఇంకా ప్లేస్ సరిపోదులే అని పూజ చేసేయడానికి చెయ్యికి వేడి తగులుతూ ఉంటుందని ఎక్కువ దీపాలు పెట్టలేదు. మా పీట చిన్నది కదండి, మీకు అందరికీ తెలుసు. అందుకని నాకు చాలా ఎక్కువ దీపాలు పెట్టుకోవాలని ఇష్టం ఉంటుంది, కాకపోతే ఇక్కడ పెట్టలేను. ఇంకా ఇక్కడ దీపాలు పెట్టినాక దీపాలలో నువ్వుల నూనె వేసి ఒత్తులేసి వెలిగించేసి దీపాలకు కూడా నమస్కారం చేసుకోవాలి. దీపాలకి కుంకుమ గంధం అలంకరించి పువ్వులతో కూడా అలంకరించి దండం పెట్టుకోవాలి. ఇంకా తర్వాత వినాయకుడికి పూజ చేసుకోవాలి. వినాయకుడికి ఫస్ట్ ధూపం వేసి మామూలుగా ఏ పూజ చేసినా ముందు ధూపం వేసాను. దీపాలు వెలిగించినాక ధూపం వేసుకొని తర్వాత వినాయకుడికి గంధము కుంకుమ అక్షంతలు సమర్పించుకుంటున్నా. గంధం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, ఇంకా అక్షంతలు సమర్పయామి అనుకుంటూ చేసుకుంటున్నాను పూజ అనేది. తర్వాత పువ్వులతో కూడా గంధం సమర్పయామి కుంకుమ సమర్పయామి అని పువ్వులతో కూడా గంధము కుంకుమ అద్ది పెట్టాను. ఇంకా ఇక్కడ స్వామి వరకు ఒక తమలపాకేసి బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టి ధూపం వేసాను. ధూపం వేసి హారతి కూడా ఇచ్చాను. హారతి తీసుకున్నాక స్వామివారి పూజ అయితే అయినట్టు. ఇంకా అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవాలి అండి. ఈ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం చాలా బాగుంటుందండి. కుంకుమ గంధములతో అలంకరించగానే చాలా ముద్దుగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టము, అందుకే ప్రతి శుక్రవారం ఇలా చేసుకుంటాను. నాకు చాలా బాగా నచ్చుద్ది అమ్మవారు. ఇంకెక్క అమ్మవారికి కూడా అక్షంతలు కుంకుమ గంధము సమర్పయామి అనుకుంటూ సమర్పిస్తున్నాను. ఎందుకంటే ఈ విగ్రహం కొనే రోజు కూడా నాకు పెద్ద టాస్క్ ఇది, ఇంత తేవాలా లేకపోతే పెద్దది తేవాలా అనేది. కానీ ఇంత తెచ్చాను, బాగుంది, నాకు చాలా ఇష్టం అనిపించింది. అమ్మవారిని చిన్న కుంకుమ గంధంతో అలంకరిస్తుంటే భలే ముద్దుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చుద్ది. మీకు అందరికి కూడా నా వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను, తప్పకుండా చూడండి. ఇక్కడైతే అమ్మవారికి కూడా కుంకుమ గంధం అన్నీ సమర్పయామి అని సమర్పించాను. ధూపం వేసుకుంటున్నానండి.
ధూపం వేసుకొని ఇప్పుడు తాంబూలం అయితే ఇచ్చుకోవాలి అమ్మవారికి. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పూజ చేసినప్పుడు తాంబూలం వేయాలి. ప్రతిరోజు పూజ చేసిన తాంబూలం అయితే ఇవ్వాలండి. మన ఇంటికి ఎవరైనా ఏ రోజైనా సరే శుక్రవారం అయితే మన ఇంటికి ఎవరైనా ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఇలా తాంబూలం ఇచ్చి వాళ్ళకి పసుపు కుంకుమ బొట్టు పెట్టి పంపిస్తే అమ్మవారికి పెట్టినట్టే ఉంటుందండి. చాలా మంచిది అలా పెట్టుకుంటే. అలా పెట్టుకోవాలంటే ఎవరైనా వస్తే తప్పకుండా పెట్టండి. అసలు ఆ రోజు శుక్రవారం ఎవరైనా వస్తే అమ్మవారు వచ్చినట్టే భావించాలి. ఇంక ఇక్కడైతే నేను అమ్మవారికి అష్టోత్తరాలు అయితే సిల్వర్ కాయిన్తో చేసుకుంటున్నానండి. ఉదయం నుంచి పూజ చేసేటప్పుడు అంతా శ్రీమాత్రే నమః అనుకుంటాను చేశాను. తర్వాత అష్టోత్తరాలు అయితే సిల్వర్ కాయిన్తో చేసుకుంటున్నాను. లేకపోతే ఆ అష్టోత్తరాలు కానీ రాకపోతే శ్రీమాత్రే నమః అని చేసుకోవచ్చండి. శ్రీమాత్రే నమః, 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 శ్రీమాత్రే నమః అనుకుంటూ చేసుకోవచ్చు. తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకొని అమ్మవారి పాదాలు పెట్టుకొని నేను ప్రతి శుక్రవారం అమ్మవారి పాదాలకైతే పూజ చేస్తానండి. ఎందుకంటే అమ్మవారు ఉంటేనే కదండి సంపదలు, సకల సంపదలు, సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు ఉండేవి. అందుకనే అమ్మవారిని పూజించడం వల్ల మనకి ఇవన్నీ కలుగుతాయండి. అన్నిటికన్నా అమ్మవారి అనుగ్రహం మన మీద తప్పకుండా ఉంటుంది. అమ్మవారి పాదాలకి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారి పాదాల మీద ఉన్న కుంకుమని మనం నుదుటను పెట్టుకోవాలి. ఇంక ఈరోజు నేను ప్రసాదం అయితే డ్రై ఫ్రూట్స్ పెట్టానండి. ఇప్పుడు హారతి ఇచ్చుకోవాలి. అమ్మవారికి హారతి పాట పెట్టుకొని హారతి ఇచ్చుకోవాలి. చాలా బాగుంటాయి హారతి పాటలు. కొంచెం సేపు ఒక పాట, కొంచెం సేపు ఒక పాట వస్తుంటాయి. చాలా బాగుంటాయి. నాకు బాగా నచ్చుతాయి. నేను కూడా పాడతాను కానీ హారతి ఇచ్చేటప్పుడు పాడలేనండి. మామూలప్పుడు పాడతాను. హారతి ఆడబెట్టేసినాక పాడతాను. అయితే ఈ వీడియోలో ఎప్పుడు పాడలేదు. ఇలా నేనైతే ఇట్లా చేసుకున్నానండి. మీకు అందరికీ నా పూజా విధానం నచ్చద్దు అనుకుంటున్నాను. ఇంకా అమ్మవారి కింద పోసిన బియ్యం అయితే మీరు ఏదైనా ప్రసాదంగా అట్లా వండుకోవచ్చు. ఇంకా ఆడన్న ప్రసాదాలన్నీ మనం తీసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్ది తప్పకుండా అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేయండి. వీడియో ఎలా ఉందో. ఈ సిల్వర్ కాయిన్ అయితే మనము మళ్ళీ వాడుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. ఓకేనండి.